सर्वेश्वराय सर्वेश्वराय सदाशिवाय सदाशिवाय श्रीमन् महादेवाय नमः नमः శ్రీమన్ మహాదేవుడు అంటే ఏకాదశ రుద్రుడు 11వ రుద్రుడు అన్నమాట. వీరికి స్వయంగా బ్రహ్మసూత్రం ఉంది. ఇటువంటి ఆయనని మీరు దర్శనం చేసుకుంటే 1000 జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా దగ్ధం అవుతుంది అని చెప్పబడింది. అలాగే బ్రహ్మసూత్ర అర్ధచంద్రాకారంచ ద్వితీయ వర్ణే తృతీయ రేఖే విశేషే పుణ్యం లభతే. అంటే బ్రహ్మసూత్ర స్వామివారి సరస్వతి ఎలా ఉందండి? చంద్రాకారం. ఎన్ని వర్ణాల్లో ఉంది? 2 వర్ణాల్లో ఉంది. ఒకటి గంధం రంగు, 2 కుంకుమ రంగులో ఉంది. 3 రేఖలుగా ఉంది. ఎడాబెడా కూడా గంధం రంగు, మయ్యాన కుంకుమ రంగులో ఉంది. 3 రేఖలుగా ఉంది. ఒకటి బ్రహ్మగారు, 2 మహావిష్ణువు, 3 పరమేశ్వరుడు అమ్మవారితో కూడుకుని ఆ శివలింగంలో నిక్షిప్తమై ఉన్నారు. అనంతమైన పుణ్యమనం వస్తుందని చెప్పారు. అలాగే ఇది బాణలింగం. బాణలింగం అంటే నదిలో పుట్టలింగం, శాలిగ్రామలింగం అన్నమాట. నర్మదా బాణం అంటారు. దాని స్వయంగా ఉంది బ్రహ్మసూత్రం. చెప్పండి. శాలిగ్రామే శిలాచక్రే చతుర్దశ భువనాని తస్మాత్ శివమేత్య శివాలయం దర్శనం భవతి. అంటే ఇటువంటి ఆలయం కనుక దర్శనం చేసుకుంటే ఇంకా ఎంత పుణ్యం వస్తుందండి? 14 లోకాలలో ఉన్న శివాలయాలు దర్శనం చేసుకుంటే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో ఈ ఒక్క శివాలయం దర్శనం చేసుకుంటే అటువంటి పుణ్యం